టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. ట్విట్టర్ ద్వారా ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. గుండెపోటుతో మృతి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బల్లి దుర్గా ప్రసాదరావు సంతాపం తెలిపిన ప్రముఖులు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ పరీక్షలకు సర్వం సిద్ధం చేసిన జిల్లా యంత్రాంగం. అనంతపురం నగరంలోని బావసార క్షత్రియ కళ్యాణ మండపంలో జరిగిన వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి. బాహుబలి సెట్టింగ్ ను కల్పిస్తున్న బట్రేపల్లి జలపాతం. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని పలు మండలాల్లో వైఎస్ఆర్ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ వారోత్సవాలకు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పొదుపు సంఘాల మహిళలు ఎమ్మెల్యేకి ఘనస్వాగతం పలికారు. సీఎం జగన్ చిత్రపటానికి పూలమాలలు వేసిన మహిళలు అనంతరం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళా సాధికారతే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. కరోనా కష్టకాలంలో కూడా సీఎం జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చడం గర్వించదగ్గ విషయమని ఎమ్మెల్యే అన్నారు. టీడీపీ పాలనలో డ్వాక్రా గ్రూపులు అప్పుల ఊబిలో కూరుకుపోయాయని, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశాడని ఎమ్మెల్యే మండిపడ్డారు. మన బ్యాంకు నిల్వలు అప్పులు ఉన్నాయో ఆ మహిళలందరికీ కూడా మీరు కట్టిన అమౌంట్ అంతా కూడా నేను రుణమాఫీ చేస్తాను చెప్పడం జరిగింది. శుభ్రమైన శుచివైన రుచికరమైన భోజనాలు ఏర్పాటు చేసే కార్యక్రమం జగనన్న గోరుముద్ర. ఆ విధంగా కూడా చిన్నపిల్లలకు మేలు చేసే కార్యక్రమం. అమ్మఒడి ద్వారా పిల్లల చదువులకు సంబంధించిన ఫీజులు తల్లి అకౌంట్ కే జమ చేసే కార్యక్రమం. ఫీజు రియంబర్స్మెంట్ తల్లి అకౌంట్ కే జమ చేసే కార్యక్రమం. అదేవిధంగా 30 లక్షల ఇళ్ల పట్టాలు. బాగా భర్త పెళ్లి కాని పిల్లలు అనేది ఒక కుటుంబం అయితే ఆ కుటుంబానికి ఇంటి స్థలం లేకపోతే ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం. అంటే దాదాపుగా 30 లక్షల మందికి మహిళలకు ఇంటి స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం. ఇళ్ల సమస్య ఉన్నా, పెన్షన్ల సమస్య ఉన్నా, అమ్మఒడి సమస్య ఉన్నా, ఏం సమస్యలున్నా ఒక 2 నెలల్లో ప్రభుత్వము ఆర్టీజీఎస్లో చేసినటువంటి మార్పులు చేస్తా ఉంది. రాని వాళ్ళందరికీ కూడా తప్పకుండా 2 నెలల్లో అందరికీ కూడా ఇప్పిస్తాము. గ్రామ సచివాలయంలోనే వాలంటీర్ల ద్వారా ఇప్పిస్తామని తెలియజేస్తా ఉన్నా. మీకు ఎటువంటి అనుమానాలున్నా ఎండీఓ గారు, ఎంఆర్ఓ గారు అందుబాటులో ఉంటారు. మీరు కలిసి నివృత్తి చేసుకోండి. 2 నెలల కాలంలో సాఫ్ట్వేర్ అప్డేషన్ పూర్తి చేసిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా, ప్రత్యేకించి 10 ఎకరాల పైన ఉన్న వాళ్ళు మాకు రావడం లేదనుకుంటున్నారు, వాళ్లకు కూడా దానికి ఎలిజిబుల్ చేసే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాను. కాబట్టి మీరు చేసుకుంటున్న కార్యక్రమం ఇది మీ పండుగ కాబట్టి మీరు మహిళలో 3-4 ముందుకు వచ్చి కేక్ కట్ చేయాల్సిందిగా కోరుతాను. మండల సమీప ప్రెసిడెంట్ చిన్నాగమ్మ గారు, సుశీలమ్మ అందరూ వచ్చి వెంటనే ఈ కార్యక్రమాన్ని తొందరగా పుట్టినరోజు పురస్కరించుకొని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ ద్వారా గురువారం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీజీ, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఎల్లప్పుడూ ఆయుర ఆరోగ్యంతో ఉండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. సీఎంతో పాటు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రధాని మోదీకి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బల్లి దుర్గా ప్రసాదరావు బుధవారం సాయంత్రం చెన్నైలో కన్నుమూశారు. ఇటీవల స్వల్ప అనారోగ్యానికి గురి కావడంతో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో చికిత్స కోసం 3 వారాల క్రితం చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరారు. చికిత్స తర్వాత కరోనా నెగిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అయితే రక్తంలో ఇన్ఫెక్షన్ కారణంగా సెప్టిసీమియా అనే వ్యాధి బారిన పడ్డారని డాక్టర్ తెలిపారు. ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తుండగా ఆయనకు గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు. దుర్గా ప్రసాదరావు మృతి పట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారణ వ్యక్తం చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, సీఎం వైఎస్ జగన్ తో పాటు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 20 నుంచి 26వ తేదీ వరకు నిర్వహిస్తున్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామని అనంతపురం జాయింట్ కలెక్టర్ సిరి తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ పరీక్షల కోసం జిల్లాలో 5 క్లస్టర్లలో 387 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 70,714 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు. ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నామని, ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం పరీక్షల నిర్వహణకు అంతా సిద్ధం చేసినట్లు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని పరీక్షా కేంద్రాల్లో మాస్కులు, శానిటైజర్లు సిద్ధంగా ఉంచామన్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారికి ప్రత్యేక రూములు ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. క్లస్టర్స్ లో పెట్టుకోవడం జరిగింది. అనంతపురం, హిందూపూరు, కదిరి, కళ్యాణదుర్గు, గుత్తగడ. సో ఈ 5 క్లస్టర్లోని పరీక్షా కేంద్రాలు పెట్టుకున్నాము. జిల్లా పరిషత్ ప్రాంగణంలోని టీపీసీ భవనంలో పరీక్షలకు సంబంధించిన ప్రశ్న పత్రాలు మరియు ఓఎంఆర్ షీట్స్ కూడా భద్రపరచడం జరుగుతుంది. ఈ సందర్భంగా మనం ప్రతిరోజు అనుకుంటున్నాం సోషల్ డిస్టెన్సింగ్ అని. సో ఇది దృష్టిలో పెట్టుకొని 12 నుంచి 16 కన్నా ఎక్కువగా స్టూడెంట్స్ లేకుండా ప్రతి సెంటర్లో ప్రతి హాల్లో కూడా చూసుకోవడం జరిగింది. అలాగే అభ్యర్థులకు కూడా వీలైనంత త్వరగా చేరుకోవాలి పరీక్షా కేంద్రాలకి. 2 గంటల ముందు నుంచి కూడా పరీక్షా కేంద్రాలు ఓపెన్ అయి ఉంటాయండి. అంటే పొద్దున 10 గంటలకు స్టార్ట్ అయితే 8 గంటల నుంచి వాళ్ళు స్టూడెంట్స్ రావచ్చు. అలాగే మధ్యాహ్నం 2:30 అంటే మనకి 12 నుంచి రావచ్చు. అలాగే అభ్యర్థులకు సందేహాలు ఏమైనా ఉంటే హెల్ప్ డెస్క్ కూడా పెట్టడం జరిగిందండి. జిల్లా పరిషత్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని ఫోన్ నెంబర్ 08554233322 కాల్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి పేర్కొన్నారు. అనంతపురం నగరంలోని బాబసారా క్షత్రియ కళ్యాణ మండపంలో జరిగిన వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. మహిళలు ఎమ్మెల్యేకు పూల వర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిళా సంఘాలకు 19.94 కోట్ల మెగా చెక్కును అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అడుగడుగునా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవి పోయిందన్న అక్కసుతో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అడ్డుపడటం ఎంతవరకు సమంజసమంటూ ఆక్రోశం వ్యక్తం చేశారు. తిరస్కరించబడినారని చెప్పేసి ఈరోజు ప్రజలకు న్యాయంగా అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా నువ్వు అడ్డం పడడానికి ఎందుకు అని చెప్పి నేను అడుగుతున్నాను. అంతేకాదు ఈరోజు కూడా ఎందుకంటే ప్రజలందరూ కూడా గ్రహించారు, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గ్రహించారు. చంద్రబాబు మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు అతని రాజకీయ జీవితం అంతా కూడా అవినీతిమయం అని చెప్పేసి, ఈ రాష్ట్రాన్ని కూడా భ్రష్టు పట్టించిన వాడని చెప్పేసి. అంతేకాదు అతను కుట్రలు కుతంత్రాలు చేయ దాంట్లో కేవలం ఆయన మామ ఎన్టీ రామారావు అనే కాదు అందరిపైన కూడా చేయగలడని చెప్పి శక్తి ఉండేవాడు అతని రాజకీయ జీవితం అంటే అటువంటిదని చెప్పి మేము చెప్పాం. కూడా 15-20 సంవత్సరాల నుంచి కూడా అతని యొక్క అవినీతి ఆరోపణలపై చేసి కేసులు కనుక కడితే వెంటనే కూడా స్టే తీసుకొచ్చాడు. దాదాపుగా 18 కేసుల్లో ఇప్పటి వరకు కూడా స్టేలపైనే ఈరోజు చంద్రబాబు నాయుడు జైలుకి అనేది పోకుండా విచారణ అనేది కూడా కోర్టులో చేసుకోకుండా ఈరోజు 18 కేసులపైన ఈరోజు స్టే తీసుకొచ్చుకొని కొనసాగుతూ ఉన్నాడు. నేను చెప్తున్నాను, ఈ వ్యవస్థ పైన నమ్మకం ఉంటే, నీకు న్యాయ వ్యవస్థ పైన కూడా నమ్మకం అనేది ఉంటే ఈరోజు ఆ స్టేలను తొలగించుకో, విచారణ చేసుకో. నీకు తెలుస్తుంది నువ్వు ఎక్కడ ఉంటావో కూడా తెలుస్తుంది. ఈరోజు నువ్వు ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎంతమందిని నువ్వు అవినీతి పరుడేదే కాకుండా నువ్వు ఎంతమందిని అవినీతి పరుల్లో చేసావో కూడా తెలుస్తుంది. ఈరోజు మరొక విచిత్రం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు కూడా ఈరోజు పార్లమెంటులో కూడా చర్చించాల్సిన అవసరం కూడా ఈరోజు కూడా ఉంది. ఈరోజు స్వయంగా కూడా హైకోర్టులోనే ఎవరు కానీ అవినీతి ఆరోపణలు అనేది కూడా ఉంటే కేవలం ఎఫ్ఐఆర్ఏ పెట్టింది. అది కూడా ఎవరో కాదు, ఏసీబీ. నీకు ఏసీబీ కూడా కావాలంటే ఇంకా కూడా హైకోర్టు కావాలంటే ఇంకా కూడా పెద్దవారితో పైన జాతీయ స్థాయిలో కూడా ఎవరైనా వేసి మీరు ఎంక్వైరీ కావాలంటే చేయించుకోవచ్చు. అటువంటిది కాకుండా ఈరోజు మీడియాలో కూడా రాకూడదు, సోషల్ మీడియాలో కూడా రాకూడదు అని జడ్జిమెంట్ ఇచ్చేది నేను అనుకుంటాను భారతదేశంలో కాదు ప్రపంచంలోనే చాలా ప్రజాస్వామ్య చరిత్రలోనే ప్రజాస్వామ్యం ఉండే ప్రభుత్వాల దగ్గర ఎక్కడ కానీ ఇంతవరకు కూడా జరగలేదు. అది కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే, అది కూడా హైకోర్టు మాత్రమే ఇవ్వగలిగింది. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో ప్రధాని మోదీ జన్మదిన వేడుకలను అభిమానులు, పార్టీ నేతలు ఘనంగా జరుపుకున్నారు.
పుట్టపర్తి హనుమాన్ సర్కిల్లో బీజేపీ నేతలు కేక్ కట్ చేసి మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్డే మోదీజీ అంటూ నినాదాలు చేశారు. అనంతరం మాస్కులు లేకుండా రోడ్డుపై వచ్చిన వారికి మాస్కులను పంపిణీ చేశారు. కరోనా సమయంలో మాస్కులు లేకుండా బయటికి రావద్దని, ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా కొత్త చెరువులో నెహ్రూ సర్కిల్ నందు ప్రధాని మోదీ 70వ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని 70 కేజీల కేక్ కట్ చేసి వేడుకలను అట్టహాసంగా జరుపుకున్నారు. ప్రతి ఒక్కరికి కేక్ పంపిణీ చేశారు. నేను రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలిని. ఇవాళ మేము రక్తదాన శిబిరం నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇవాళ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాం. గడిచేస్తున్నాను యువకులందరూ కూడా చాలా ఉత్సాహంతో వచ్చి ఇక్కడ రక్తదానాన్ని ఇస్తున్నారు. నిజంగా వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఒక మనిషి ఆపదల్లో ఉన్నప్పుడు వాళ్ళని ప్రాణాపాయం నుంచి గట్టెక్కించేది అవసరమైనప్పుడు ఒక రక్తం మాత్రమే. కాబట్టి అటువంటి మహోన్నతమైన దీనికి సహాయ సహకారాలు అందిస్తున్న యువతకి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి ఇక్కడ నుంచి కూడా రాబోయే సంవత్సరాల్లో కూడా ప్రతి సంవత్సరం కూడా నరేంద్ర మోడీ గారి పుట్టినరోజున ఈ రక్తదాన శిబిరాన్ని ఇంకా పెద్ద ఎత్తున కూడా ఇప్పుడున్న ఉత్సాహంతో రెట్టించిన ఉత్సాహంతో కూడా ఇంకా పెద్ద ఎత్తున కూడా కార్యక్రమాలు నిర్వహించాలని మేము అనుకుంటున్నాము. 2018 బ్యాచ్ స్పెషల్ పార్టీ కానిస్టేబుళ్లకు కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగ్లు కేటాయించినట్లు జిల్లా ఎస్పీ భూసారపు సత్యయేసుబాబు ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం కౌన్సిలింగ్ నిర్వహించి నిబంధనలు అనుసరించి పోస్టింగ్లు కేటాయించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జవాబుదారీగా పనిచేసి మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ఇక నుండి పోలీస్ స్టేషన్లకు వెళ్లి నిత్యం ప్రజలతో మమేకం కావాల్సిన పరిస్థితులు ఉంటాయని, ప్రజలతో గౌరవంగా స్నేహపూర్వకంగా మెలగాలన్నారు. చట్టపరంగా నిజాయితీతో వ్యవహరిస్తూ పోలీస్ శాఖకు మరియు వ్యక్తిగతంగా మంచి పేరు తెచ్చుకోవాలని ఎస్పీ సూచించారు. రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడికి నిరసనగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు నిరసనలతో కదం తొక్కుతున్నారు. ప్రభుత్వానికి మంచి బుద్ధిని ప్రసాదించాలని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి రథం దగ్ధమైన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అసలైన దోషులను కనిపెట్టలేకపోయిందని టీడీపీ నేతలు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో దాడులు, దౌర్జన్యాలు అధికమై నష్టాలు చవిచూడాల్సిన దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. దేవాలయాలపై దాడులకు పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఏర్పాటు చేసి దేవాలయాలను, హిందూ దేవాలయాలను రక్షించాల్సిందిగా కోరుచున్నాం. తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు గత సోమవారం నుండి ఈ ఆదివారం వరకు ప్రతి దేవాలయంలో పోయి పూజలు నిర్వర్తించి ఆ పూజలు చేయించిన తర్వాత ఆ గుడుల యొక్క సంరక్షణ ఎలా ఉందో చూడమని చెప్పి రాష్ట్ర ఆదేశాల మేరకు మేము కూడా ఈరోజు సాయిబాబా గుడికి రావడం జరిగింది. గత నెల రోజుల నుండి ఈ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. దాడులు జరిపిన వారిపై ఇంతవరకు చర్య తీసుకోలేదు. అదేవిధంగా రాబోయే రోజుల్లో హిందూ దేవాలయాలకు ఒక గట్టి భద్రత ఏర్పాటు చేసి దేవాలయాలను కాపాడాల్సిందిగా కోరుతున్నాం. దాదాపు 16 దేవాలయాల్లో చిన్న చిన్న బొమ్మలు మరియు పెద్ద పెద్ద నంది విగ్రహాలు అన్నీను పాడు చేస్తూనే ఉన్నారు. కాకపోతే అవి ఎవరో ఇంతవరకు కూడా ఈ ప్రభుత్వం వాళ్ళని పట్టుకొనింది లేదు, శిక్షించింది లేదు. కానీ ఈ ప్రభుత్వంలోనూ ప్రతి ఒక్కటి ఈ విధంగా దేవాలయాలపైన చేస్తూ ఉంటే శిథిలావస్థ చేస్తే ఇంకా హిందువులు ఎక్కడుంటున్నారు? హిందువుల ధర్మం ఎక్కడుంది? మన హిందూ మత సాంప్రదాయ ప్రకారంగా ఎక్కడ దేవాలయాలు ఉంటే అక్కడ పూజించాలా అని ఉంది. కానీ ఆ దేవాలయాలనే రక్షించేవాళ్ళు లేకపోతే మన హిందువుల్ని రేపు రాబోయే దినాల్లో ఎవరు రక్షించారు? అన్నీ కూడా అన్ని మత ప్రాంతాలకు అయిపోయే విధంగా ఉంది దేవాలయాలు చూస్తుంటే. కాబట్టి దయచేసి ప్రతి దేవుడు ఎక్కడున్నారో ఆ దేవుళ్ళందరూ కూడా ఈ రకంగా వాళ్ళు దేవాలయాలు పడగొట్టిన వాళ్ళు శిక్షించాలని ఆ దేవదేవుడిని కోరుకుంటున్నాం. అనంతపురం జిల్లా కొత్త చెరువులో 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలకి రైల్వే బ్రిడ్జి కింద 4 అడుగులు నీరు నిలబడడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్రిడ్జి కింద నుండి రావడానికి వాహనదారులు భయపడుతున్నారు. నీటిలో వచ్చిన వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు రిపేరీలు చేయించుకోవడానికి నానాయాతన పడుతున్నారు. కొన్ని వాహనాల ఇంజన్లోకి నీరు చేరడంతో సీజ్ అయ్యాయి.
కొంతమంది ద్విచక్ర వాహనదారులైతే నీటిలో కాకుండా రైల్వే ట్రాక్ దాటుతూ సాహసం చేస్తున్నారు. ట్రాక్ పై తోసుకుంటూ నానా కష్టాలు పడుతున్నారు. అవగాహన లేకుండా బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం వలన ఈ సమస్య తలెత్తిందని రైల్వే అధికారులు తక్షణమే సమస్యను పరిష్కరించాలని వాహనదారులు స్థానికులు కోరుతున్నారు. అంతే రమణ మాట్లాడు లేకుండా మాడమని మాట్లాడు. అనంతపురం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ ఆసరా ముగింపు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆయా నియోజకవర్గాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేలతో పాటు పొదుపు సంఘాల మహిళలు హాజరయ్యారు. వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా లబ్ధి పొందిన మహిళలు సీఎంకి కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తమ కట్టె కాలే వరకు జగన్ వంటే ఉంటామని మహిళలు పేర్కొన్నారు. మహిళా సోదరులకు అదేవిధంగా ప్రసాద్ గారు కరోనా పాజిటివ్ నుంచి కోలుకొని ఉండాలని చెప్పి ఆ పాట, ఎందుకంటే దుఃఖంతో ఉన్నటువంటి పాట, ఎందుకంటే పోతూ ఆ యొక్క సౌపేటికి తీసుకొని వేదికను అలంకరించిన పెద్దలు గౌరవనీయులు ఆర్డీఓ గారు, జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అయినప్పటికీ కూడా పేదవాళ్ళకి అండగా నిలబడాలి. ఇంకా చాలా మంది చేస్తున్నారు, ఉండేది. అయితే ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కరువు నేల అనంతాల హోయనలకే జలపాతం. చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతంలో రాళ్ల మధ్య నుంచి జాలువారే జలధారలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. అత్యల్ప వర్షపాతం నమోదయ్యే అనంతపురం జిల్లాలో సందర్శకులను కట్టిపడేసే సుందర దృశ్యాలు మనసుకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అనంతపురం జిల్లా తలుపుల మండలం బట్రేపల్లి వద్ద కొండపై ఉన్న జలపాతం గలగలా పారుతూ కనువిందు చేస్తోంది. నా పేరు కిరణ్, కదిరి నుండి వస్తున్నాను. ఇక్కడ నుండి 15 కిలోమీటర్ దూరం. ఇక్కడ ప్రతి సంవత్సరం గత 5 సంవత్సరాల నుండి వస్తున్నాను. నేను మా ఫ్రెండ్స్ ప్రతి ఇయర్ 2-3 సార్లు వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తాను. పైన 2 కిలోమీటర్స్ అలా వెళ్ళాక గుడి వస్తుంది, అక్కడ అమ్మవారు ఉంటుంది. మళ్ళీ అక్కడ ఒక నీళ్ళ బాయి, ఇంకా 5 కిలోమీటర్ పైకి వెళ్తే గుడిసెలు, రాతి కట్టాలు అన్నీ వస్తాయి. ఇక్కడ నుండి పులిందలు కదిరికి దగ్గర కావడంతో ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేస్తారు. కానీ ఇయర్ కరోనా వల్ల జనాభా తగ్గారు అనిపిస్తుంది. లేకపోతే ముందే షాపులు అన్నీ పెట్టి తినడానికి అన్ని ఫుడ్ అంతా ఉంటుంది. బట్రేపల్లి వాటర్ ఫాల్స్ అంటే మాకు ఎంతో ఇష్టం అండి. ప్రతి సంవత్సరం వర్షం పడుతూనే ఇక్కడ వచ్చేస్తాము. ఈ కరోనా కారణంగా 5 నెలలు 4 నెలలు ఇంట్లోనే ఉంటాము. ఫస్ట్ టైం బయటకు వచ్చాము. ఇలా బయటకు రావడం, ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో హ్యాపీగా తిరగడం, ఎంజాయ్ చేయడం, చుట్టుపక్కల
వైఎస్ఆర్ టీవీ వార్తలు సమాప్తం. నమస్కారం.